ఆ ఇంట్రెస్ట్‌తో ఈరోజు ఒక మంచి ఇప్పుడు బయట మిమ్మల్ని చూస్తానికి, అందులో చూస్తానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఫ్యూచర్‌లో యాక్టర్‌గా సెట్ అవ్వకపోయినా ఏదో ఒకటి చేసుకొని సినిమాల ఇండస్ట్రీలో అయితే ఉంటాను. డైరెక్టర్ గారు వచ్చేటప్పటికి డాడీయే కదండి. అంటే మిమ్మల్ని అనుకున్నారా? లేదంటే ఫస్ట్ ఎవరినైనా అనుకుంటే లేకపోతే లేదు నేనే జనరల్గా ఆయనకి ఎప్పటి నుంచో ఉంటుంది అనమాట. లైక్ పోలీసువారి హెచ్చరికల్లో మీది కొంచెం ప్రమోషన్స్ అనేవి తక్కువ జరిగినాయి అని చెప్పని నేను అనుకుంటున్నాను. డిప్లొమాటిక్ క్వశ్చన్ ఇది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక మంచి స్పెషల్ గెస్ట్ని తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చేటప్పటికి అప్కమింగ్ హీరో అనమాట. దాదాపు ఒక 2-3 మూవీస్ చేశారు. కానీ చాలా అంటే చాలా వాళ్ళ ఫాదర్కి కానీ ఆయనకి కానీ మంచి పేరు అనేది బయట ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి పోలీసువారి హెచ్చరిక అనే మూవీ నుంచి ఆయన మన ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ డెబ్యూ అనమాట. సో సన్నీ అఖిల్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. యాక్చువల్గా ఆయన సన్నీ అంటేనే చాలా ముద్దుగా ఉంటుంది అనమాట. సో ఆయన ఈరోజు మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఫైన్, చాలా బాగున్నా. సన్నీ గారు యాక్చువల్గా ఒక హీరో అనేటప్పటికి కొంచెం నేమ్ అనేది కొంచెం సినిమాలోకి వస్తున్నారంటే ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదో ఒక ట్యాగ్ పెట్టుకోవాలి. కానీ సింపుల్గా సన్నీ అని చెప్పని పెట్టుకొని వచ్చారు. ఏంటి అసలు దాని వెనకాల ఏమైనా ఉందా సన్నీ వెనకాల? అంటే బేసికలీ నాది ఒక ప్రాపర్ ఇట్లా లాంచ్ లాగా జరగలేదు. నేను చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. రఘుపతి వెంకయ్య నాయుడు బయోపిక్ దాంట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. అంటే నాది గ్రాడ్యువల్గా అలా స్టెప్ బై స్టెప్ వచ్చిందన్నమాట. సో ప్రాపర్ ప్లాన్ చేసింది ఏం కాదు. జనరల్గా అఖిల్ అంటారు, నా పేరు అఖిల్. అఖిల్ చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సరే ఏంటి ఏదో పెక్యులర్గా ఉంటే బాగుంటుంది అంటే సరే ఇంట్లో నన్ను సన్నీ అని పిలుస్తారు. కొంచెం ఆ సౌండింగ్ నాకు బాగా అనిపించింది, అలవాటైంది. మన ఇప్పుడు ఇంట్లో మామ్ డాడీ పిలిచే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా, బయట అందరూ ఆ పేరుతో పిలుస్తూ ఉంటే కొంచెం నాకు కూడా ఓకే మనవాడు అన్న ఫీలింగ్ కనెక్ట్ అయిపోయారు అక్కడ. కనెక్ట్ అయ్యి సరే ఇది బాగుంది అని చెప్పి సన్నీ అఖిల్ పెట్టాను. కానీ జనరల్లీ సన్నీ అని పిలవండి, అది ఇష్టం నాకు. రైట్ సన్నీ గారు. యాక్చువల్గా మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాను. ఇక్కడ మనం సార్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆయన సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేయడం జరిగింది. అదేవిధంగా అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఎవరు కూడా. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకురావడం జరిగిందా మిమ్మల్ని ఇలాగ ఇంట్రొడ్యూస్ చేద్దాం అని చెప్పని? లేదంటే మీరు ఫస్ట్ నుంచి కూడా నేను ఆల్రెడీ ఇందులో ఉన్నాను కదా, నాకు ఇంట్రెస్ట్గానే ఉంది, నేను చేస్తానని చెప్పన్నట్టుగా వచ్చారు ఇందులోకి? అంటే బేసికలీ ఈ క్వశ్చన్ అంటే ఎప్పుడు నేను దాని గురించి పర్టికులర్గా ఒక ఫిక్స్డ్ ఆన్సర్ లాగా ఏం ఆలోచించలేదు. ఓకే, అంటే జనరల్లీ ఇది ప్లాన్ చేసింది వాటికి సమాధానం చెప్పాలి, అదే టాస్క్ అది. సో బేసికలీ అంటే ప్రాపర్గా ప్లాన్ చేసి ఒక లాంచ్ రావాలి అన్నట్టు చేసింది ఏం కాదు ఇది. జనరల్లీ ఇప్పుడు డైరెక్టర్ ఇంట్లో ఉంటే ఆ సినిమా టాపికే ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి నాకు అదే టాపిక్స్, ఆ డిస్కషన్స్ చుట్టూ నా చుట్టూ సినిమానే ఉండేది. ఎక్కడికైనా బయటికి వెళ్ళిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం, సెలబ్రిటీస్ ఫంక్షన్స్కి వెళ్ళడం, అది నాకు రెగ్యులర్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా అయిపోయింది అన్నమాట. ఫ్యామిలీ జనరల్లీ ఏదైనా ఫంక్షన్స్ ఉంటాయి, సెలబ్రిటీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం. ఒక పాయింట్లో ఎలా ఉండేదంటే నేను జాబ్ చేస్తుండే, కాలేజ్ అయిపోగానే జాబ్ జాయిన్ అయ్యాను. క్యాంపస్లో జాబ్ వచ్చింది, సర్లే సూపర్ వచ్చింది కదా వెళ్దాము అని చెప్పి అలా జాయిన్ అయ్యా. నైట్ షిఫ్ట్స్ ఉండేవి. మార్నింగ్ ఇట్లా ఫంక్షన్స్కి, ఈవెంట్లకి, సెలబ్రిటీలు వాళ్ళతో కలిసి ఈవినింగ్ వచ్చి ఆఫీస్కి వెళ్ళాడు అనమాట. 2 లైఫ్ స్టైల్స్ అలాగా అలవాటు అయిపోయింది నాకు. ఈ ప్రాసెస్లో ఎక్కడో నాకు ఒక ట్రిగర్ పాయింట్ ఎక్కడ అనేది నాకు ఇంకా నేను ట్రేస్ అవుట్ చేయలేదు. కానీ అలా గ్రాడ్యువల్గా సినిమా అంటే ఇంట్రెస్ట్ అలా స్టార్ట్ అయింది. ఇంకా బయట ఫ్రెండ్స్తో షార్ట్ ఫిల్మ్స్ చేయడం, అలా మెల్లమెల్లగా నా సర్కిల్ కొంచెం నేను పర్సనల్గా ఆడిషన్స్కి వెళ్ళడం అక్కడ పెంచుకుంటూ దక్ష అని ఒక ప్రాజెక్ట్ చేసాం, సినిమానే. నేను ఫ్రెండ్స్ ఒక బ్యాచ్ అంతా, నా ఏజ్ గ్రూప్ బ్యాచ్ అందరు కలిసి తక్కువ బడ్జెట్లో ఎలా తెద్దాము అని ప్లాన్ చేసుకుని అలా మొత్తానికి సినిమా చేసాము. 23లో రిలీజ్ అయింది సినిమా అది. అలాగా కొంచెం
ఇంకొంచెం ప్యాషన్ ఎక్కువైంది. Hmm. ఒక్కసారి ఆ డెప్త్కి దిగిన తర్వాత దాంట్లో ఉన్న మజా తెలిసిన తర్వాత Hmm. సరే ఇంకా ఇదేనా లైఫ్, వేరే పనులు కూడా చేయలేకపోతున్నాను. ఎందుకంటే జాబ్ చేయలేను, మన వల్ల కాదు. కాన్సన్ట్రేట్ అవ్వదు. అక్కడ జాబ్ చేస్తున్నా కూడా నాకు ఎంతసేపు ఏ సినిమాలు రిలీజ్ అయ్యి ఎవరెవరు ఉన్నారు, ఇంటర్వ్యూస్ ఏంటి, నేను ఒక చిన్న స్క్రీన్లో పట్టుకొని మినిమైజ్ చేసి అవి చూసుకుంటూ వర్క్ చేసుకుంటున్నాను అనమాట. దానివల్ల ఇంకా ఎక్కువైంది ఇంట్రెస్ట్. సరే ఓకే ఇంకా ఏదో ఒకటి చేద్దామని చెప్పి జాబ్ మానేసి ఫుల్ టైం సినిమాలకి వెళ్ళిపోదాము అని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను, థియేటర్ చేశాను. మయూక ఉత్తేజ్ సార్ది మయూక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది, సో దాంట్లో చేశాను. తర్వాత జాన్ బషీర్ అని థియేటర్ కోచ్ అనమాట, ఆయన దగ్గర థియేటర్ చేశాను 2 years. తర్వాత అంటే నాకు బేసికలీ సినిమా అంటే ఇంట్రెస్ట్ అండి, లైక్ యాక్టర్ అవ్వాలి లేదంటే హీరో అలా ఏం లేదు. ఒకవేళ నేను ఫ్యూచర్లో యాక్టర్గా సెట్ అవ్వకపోయినా ఏదో ఒకటి చేసుకొని సినిమాల ఇండస్ట్రీలో అయితే ఉంటాను. నేను ప్రొడక్షన్ బాయ్ అవ్వచ్చు, అసిస్టెంట్ అవ్వచ్చు, కెమెరా అసిస్టెంట్, ఏదైనా కానీ నేనైతే సినిమాలో ఉంటా అనేది మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఓకే. సో బేసికలీ నాకు సినిమా అంటే ఇష్టం అంతే. ఆ ఇంట్రెస్ట్తో ఈరోజు ఒక మంచి సినిమాని తీసుకొచ్చి మీ ప్రయత్నంగా మీరు దాన్ని బయటికి తీసుకొచ్చారు, పోలీసు వారి హెచ్చరిక. అంటే ఇది ఎలా ఉందంటే ఏదో అనౌన్స్మెంట్ లాగా అనిపించింది నాకు యాక్చువల్గా, అనౌన్స్మెంట్ లాగా. అందులో కూడా అసలు మీ యాక్టింగ్ అసలు ఇప్పుడు బయట మిమ్మల్ని చూస్తానికి అందులో చూస్తానికి చాలా డిఫరెన్స్ ఉంది, అక్కడ కూడా ఇక్కడ కూడా. ఎందుకని అంటే పోలీసు వారి హెచ్చరిక అని ఎందుకని అలా పెట్టాలని చెప్పని అనుకున్నారు? అంటే బేసికల్లీ నాకు మేబీ అది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన ఏం ఆలోచించి పెట్టారు, కానీ నాకు అర్థమైనంత మాత్రం ఈ సినిమా అండర్ కరెంట్గా ఒక మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు అనాథల్ని, ఆర్ఫెన్స్ని ఎలా మనం వాళ్ళని ఇగ్నోర్ చేస్తే వాళ్ళు ఎలాగ మారుతారు, సంఘ విద్రోహ శక్తులు ఎలా మారుతారు, అది సొసైటీకి ఎంత ప్రాబ్లం అవుతుంది అని. అంటే జనరలీ ఆయన బ్యాడ్ డైరెక్షన్, ఆయన చేసిన ప్రతి స్టోరీలో ఏదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. సో ఈ పాయింట్లో ఒక సుపీరియర్ ఒక హెడ్తో ఏదన్నా, ఇప్పుడు మనం ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, హెచ్చరిక ఇవ్వాలన్నా నార్మల్ పర్సన్ ఇచ్చేది వేరే ఉంటుంది, ఒక అథారిటీ ఉన్న వాళ్ళు ఇస్తే దాని ఇంపాక్ట్ వేరే ఉంటుంది. సో ఇది పోలీసులకి మాఫియాకి జరిగే స్టోరీ కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు, సొసైటీ. సో సొసైటీలో పోలీస్ వాళ్ళు కొంచెం కమాండింగ్, వాళ్ళు చెప్తే వింటారు అన్న సెన్స్లో ఏమన్నా అలా పెట్టారేమో. ఇంకోటి ఆ టైటిల్ కూడా కొంచెం క్యాచీగా ఉంటుంది, ఎక్కడో విన్నట్టుంది టైటిల్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే జనరల్ రెగ్యులర్ లైఫ్లో మనం వినే పేరు అది, ఆ పదం. ఎక్కడికి వెళ్ళినా రోడ్ డైవర్షన్ ఉంది, పోలీసు వారి హెచ్చరిక, ఇలా వెళ్ళండి హెచ్చరిక. సో అది కొంచెం క్యాచీగా ఉంది అనే పాయింట్లో అలా పెట్టుంటారేమో. డెఫినెట్గా రైట్. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు వచ్చేటప్పటికి, సారీ డాడీ కదండి, బాబ్జీ గారు, ఆయన చాలా డిఫరెంట్గా ఆలోచించి, అంటే మిమ్మల్ని అనుకున్నారా లేదంటే ఫస్ట్ ఎవరినైనా అనుకుని లేకపోతే మిమ్మల్ని తీసుకొచ్చారా? లేదు నేనే ఉండే. అంటే జనరల్గా ఆయనకి ఎప్పటి నుంచో ఉంటుంది అనమాట, లైక్ నన్ను ఇంట్రడ్యూస్ చేయాలి, వీడిని నిలబెట్టాలి ఇండస్ట్రీలో, కొంచెం మనం చేయలేమని వీడి త్రూ చూసుకోవాలి అన్నట్టు. అంటే మరి అంటే ఇక్కడ బాండింగ్ ఉంది కదా, ఇప్పుడు ఫాదర్ సన్ బాండింగ్ ఉంది బయట, ఇప్పుడు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఏమిటంటే డైరెక్టర్ హీరో బాండింగ్ వస్తుంది. మరి అక్కడ ఎలాగా, అంటే మీరు డైరెక్టర్గా చూసారా లేదంటే ఫాదర్గానే చూసారా? లేదండి, అంటే మాకు ఆ కైండ్ ఆఫ్ ఒక బౌండరీస్ అనేవి కొన్ని చిన్నప్పటి నుంచి అలవాటే డాడీకి నాకు. ఎప్పుడైనా డాడీతో బయటికి వెళ్ళినప్పుడు ఆయన బేసికలీ నన్ను అసలు పట్టించుకోడు, బయటికి వెళ్తే ఆయన వదిలేస్తాడు. అంటే నీ సొంతంగా నువ్వు రావాలి, ఇప్పుడు ఎన్ని రోజులు నేను పక్కన ఉంటా. ఒక ఇన్సిడెంట్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంది నీతో మాట్లాడుతుంటే, అదేదో అవార్డ్స్ ఫంక్షన్ అండి, 2008-9, చాలా చిన్న ఉన్నప్పుడు స్కూల్లో ఉండే. మాదంతా ఎంఐపి పాస్ అనమాట, ముందు సెలబ్రిటీ దగ్గర కూర్చొని పాస్. డాడీ చెప్పారు, అరే కష్టంగా లోపల తీసుకొచ్చా, పాస్ ఉంది, నువ్వు కానీ బయటికి వెళ్తే మళ్ళీ రాలేవు, నీ ఇష్టం. లేదు నాకు అప్పటికి చిన్నవాడిని కదా, ఏదో వర్షం వస్తుంది ఏదో, మొత్తానికి వెళ్ళిపోయా. వచ్చేటప్పుడు ఆపేశారు నన్ను, బౌన్సర్స్ ఆపేశారు, లోపల మా డాడీ ఉన్నారు అది ఇది అని చెప్తే ఎవరు వినట్లేదు అసలు. ఇట్లా ఇప్పుడు ఎట్లా చెప్పి నేను ఏం చేయాలి అంటే నాకు అప్పుడు హిట్ అయింది అనమాట. ఫాదర్ లేకపోతే నేను నో బడి, ఆయన ఉన్నాడు కాబట్టి నన్ను ఎంట్రీ ఇస్తారు వీళ్ళు, లేదంటే నన్ను ఆపేస్తారు. ఆయన లేకపోతే నేను ఎవరు కాదు, నేను నథింగ్ అని ఒక కైండ్ ఆఫ్ నాకు అనిపించింది. అరే నేను కూడా గుర్తింపు తెచ్చుకోవాలి, ఎన్ని రోజులు అని చెప్పి ఫాదర్ ఆయన షాడోలో ఉంటాం,
అని అట్లా నాకు కొన్ని పాయింట్స్, కొన్ని సిచ్యువేషన్స్ నాకు ట్రిగర్ అయ్యాయి అనమాట. ఆ పాయింట్లో జనరల్గా మనం బయటికి వెళ్ళినప్పుడు ఆయన ప్రొఫెషనల్గా ఉంటాడు, ఇంట్లో వస్తే ఫాదర్లా ఉంటాడు. ఆ ఆ డిఫరెన్స్ ఎక్కడో మేబీ నాకు సెట్లోకి వెళ్ళిన తర్వాత యూజ్ అయింది, అది హెల్ప్ అయ్యింది. అది అంటే మేబీ ఆయన కావాలని చేసింది కాదు, ఆ ఫ్లోలో అది అక్కడ హెల్ప్ అయింది నాకు తెలియకుండా. ఎందుకంటే ఫాదర్ సన్ అనే కనెక్షన్ ఉంటే అక్కడ మనం అది చేయలేం బేసిక్గా. సో నేను కూడా కొంచెం కష్టం ఉన్నా బేసిక్గా. పడిందరా నా క్యారెక్టర్ స్టార్టింగ్లోనే నాకు ఇలాంటి క్యారెక్టర్స్ అవ్వాలని చాలా కష్టం. ఎప్పుడో రేర్గా మనం ప్రూవ్ చేసుకున్న తర్వాత, మనకు మార్కెట్ వచ్చిన తర్వాత ఒక అరే ఈ ఛాలెంజింగ్ క్యారెక్టర్ వస్తాయి. లక్కీగా నాకు ముందు వచ్చింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే నాకు అదొక ఏమంటారు ప్రెస్టేజ్ ఇష్యూలా ఉండే. అంటే ఎందుకంటే డైరెక్టర్ కొడుకు కాబట్టి పెట్టుకున్నారు రాయడిని అన్న పాయింట్ రావద్దు, ఈ నిజంగానే కేపబుల్ లేడు అన్నట్టు అనుకోవాలి జనాలు అని చెప్పి నేను ఇండివిజువల్ గా ఐడెంటిటీగా నాకు ముందు నుంచి అది ఉండే మైండ్లో. ప్లస్ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ ఒక 1-2 days సెట్లోకి వెళ్ళంగానే అందరూ ఏముంది డైరెక్టర్ కొడుకు అందుకే వచ్చింది అన్న పాయింట్లో చూస్తున్నారు. నాకు అర్థమైపోద్ది కదా, మనకు తెలిసిపోద్ది మా ఇట్లా కాదు, ఇంకా మనది మనం ప్రూవ్ చేసుకోవాలి, చేయాలి అని చెప్పి నేను ఇంక ఏది పట్టించుకోలే. లిటరలీ ఆ ప్రాసెస్ ఇట్లా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను నేను. ఆ కాస్ట్యూమ్ డిజైన్ కానీ, ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి అవన్నీ నేనే చూసుకున్నా. కొంచెం నాకు రెఫరెన్స్ తీసుకున్నా, థియేటర్ వాళ్ళని అడిగి అసలు లైవ్ వాళ్ళు ఎలా ఉంటారు. బట్ ఈ క్యారెక్టర్ ఏంటంటే వీడు మెంటలీ రిటైర్డే, కానీ అలా అని చెప్పి అలా అల్లచిలో తిరిగేవాడు కాదు. లోపల ఒక పెయిన్ ఉంటుంది వాడికి. ఒక సిచ్యువేషన్లో వాళ్ళ ఫాదర్కి అది ఇది అయింది, వాడికి స్టక్ అయిపోయి ఉంటాడు, అక్కడే ఉంటాడు. ప్రతి షాట్లో, చిన్న షాట్లో కూడా వాడికి ఆ పెయిన్తో కూడిన అది కనపడాలి. సో దానికి చాలా వర్క్ చేస్తున్నాను అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక 2 weeks దాని మీద వర్క్ చేశా. ఇంకొకటి ఏంటంటే నాకు అక్కడ మల్టిపుల్ టాస్క్లు ఉండే. నా సీన్ లేనప్పుడు వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేయాలి, కోఆర్డినేట్ చేసుకోవాలి, బండ్లు వచ్చాయా, మేనేజర్లు వచ్చారా, ఫుడ్ వచ్చిందా, ఆర్టిస్టులు వచ్చారా, ఇవన్నీ చూసుకోవాలి. నా సీన్ అనగానే పిలుస్తారు, సన్నీ మైక్లో వస్తుంది, వెళ్ళాలి, రెడీ, మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి. అది నాకు ఒక 1 week 10 days తర్వాత, 1 week తర్వాత అలవాటు అయిపోయింది. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మేనేజర్ అంటే ఉన్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి, కానీ ఎప్పుడైనా లేనప్పుడు ఒక ఎక్స్ట్రా హ్యాండ్ లాగా, హెల్పింగ్ హ్యాండ్ లాగా నేను ఒకటి ఉన్నాను. ఇంకోటి నాకు ఏంటంటే డాడీ కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ నాకు మంచి ప్రూవ్ చేసుకోవాలి. సో నేను 100% ఇచ్చాను అనమాట. ఎవడేమో అనుకొని అబ్బాయి మనం నిలబడాలి రా సినిమాతో అన్నట్టు 100% చేశాను. రైట్. ఇప్పుడు మీ దాంట్లో చాలా కొంచెం పెద్ద పెద్ద ప్యాడింగే పెట్టారు మీరు చాలా మంది కూడా. వాళ్ళ వల్ల మీకు వర్కౌట్ అయ్యిందా అంటే మీ సినిమా ఆబ్వియస్లీ సినిమాకి అంటే వాళ్ళని ఏదో పెట్టాలని చెప్పి పెట్టింది కాదు అది. బేసికలీ స్టోరీ డెవలప్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లోనే అన్ని చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్స్. ఇప్పుడు అజయ్ ఘోష్ గారిది మెయిన్ విలన్, ఆయన వెయిట్ ఉన్న క్యారెక్టర్. ఇప్పుడు నా ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంది, షాజీ షిండే గారు. మెయిన్ సినిమా స్టార్టింగే ఒక పోలీస్ మర్డర్తో స్టార్ట్ అవుతుంది. అది అక్కడి నుంచే ఇంపాక్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడ కాశీ విశ్వనాథ్ గారు, తర్వాత ఒక చిన్న విలన్ క్యారెక్టర్ ఒకటి ఉంది, దానికి రవి కాలే గారు. అట్లా ఒక్కొక్కరిని లక్కీగా మనకి వాళ్ళ డేట్స్ కుదరడం కూడా టైంకి తులసి గారితో మదర్ క్యారెక్టర్. అసలు నేను షాక్, ఎక్కడ పెద్ద పెద్ద సినిమాలు అల్లు అర్జున్ గారితో మదర్ క్యారెక్టర్ తమిళ్లో చేసిన ఆవిడ ఇప్పుడు నాకు ఆన్ స్క్రీన్ ఫస్ట్ సినిమాకే అంత పెద్దోళ్ళు మదర్ ఫాదర్ క్యారెక్టర్ అంటే అసలు నాకు ఆ 2 days వాళ్ళతో ఇంటరాక్షన్, వాళ్ళతో ఫోటో ఉందన్నమాట. క్యాండిడేట్ ఫోటో ఒకటి వచ్చింది, వాళ్ళది ఒక డెత్ సీన్ ఉంటుంది. దాని తర్వాత లేచి స్మైల్ చేయాలి కదా, నవ్విన తర్వాత ఒక స్మైల్ చేసే ఒక ఫోటో ఉంటుంది. వాళ్ళిద్దరు నేను ఇలా పట్టుకొని ఉంటా, నేను మధ్యలో ఉంటా. లిటరలీ నాకు ఎన్నిసార్లు చూసుకున్నాను ఆ ఫోటో అయితే. చాలా బ్యూటిఫుల్ మెమరీస్. నాకు యాక్టింగ్ పరంగా పక్కన పెడితే ఈ సినిమాలో ఈ 2 years జర్నీలో నాకు ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కోఆర్డినేట్ అవ్వడం, వాళ్ళ డేట్స్ చూసుకోవడం, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, అసలు లెజెండ్స్ అని ఎందుకు అంటారు వాళ్ళని, టైం సెన్స్ కానీ అసలు A to Z చాలా నేర్చుకున్నాను. ఎందుకంటే ఇవి చాలా కొన్ని సినిమాలు 10-20 సినిమాలు చేస్తే కానీ రాని ఎక్స్పీరియన్స్ ఇది. నేను లక్కీగా యాక్టింగ్ది ఎలాగో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఎవరో ఒకరు నేర్పిస్తారు. ప్రాక్టికల్గా ఇవన్నీ చేయాలంటే లక్కీగా ఉండాలి. సో నేను చాలా ఏమంటారు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళతో క్లోజ్ ఇంటరాక్షన్.
రైటర్ కొడుకు కాబట్టి ఎవరు ఆపరు. సో ఇంకోటి ఏంటంటే నేనే హీరో మీరే కదండి, అంటే అది డైరెక్టర్ గారు సల్లాల్లో కానీ ముందు హీరో మీరే కదా. అంటే హీరో అంటే నేను ఇంకా ఆ హీరో అనే స్టేజ్ కి వెళ్ళలేదు. వాళ్ళకు ఉంటది, ఇప్పుడు వాళ్ళు చూసేటప్పుడు హీరో అనేటప్పటికి సన్నీ హీరో, హీరోతో కొంచెం మీకు ఇది కూడా సెట్ లో కాదు, సెట్ లో అనట్లేదు నేను, సెట్ లో అది ఓకే, సెట్ బయట వాళ్ళ డేట్స్ కోఆర్డినేట్ చేయడం, వాళ్ళకి కూడా మీరే చేశారు. అది నేను కావాలని ఒక స్టెప్ నేనే వెళ్ళి మేనేజర్ చేస్తా అంటే లేదు నేను చూసుకుంటా అని చెప్పి వాళ్ళతో కాల్స్ మాట్లాడడం. అంటే నాకు ఎక్కడ ఒక సెల్ఫిష్ ఉండేది అనమాట, అరే వీళ్ళతో మళ్ళీ ఇంత ఇంటరాక్ట్ అయ్యే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు నాకు. ఇప్పుడు వాళ్ళు పర్సనల్గా మాట్లాడి సార్ ఎప్పుడు వస్తారో, ఫ్లైట్ టికెట్ వేయాలి, పలానా హోటల్ అది ఇది అంతా నేనే కోఆర్డినేట్ చేసుకొని దిగారా, ఓకే క్యాబ్ వచ్చింది, తర్వాత హోటల్కి వెళ్ళి కలవడము, వాళ్ళ కాస్ట్యూమ్స్ చూసుకోవడము. ఆ ఇంటరాక్షన్ ఏంటంటే వాళ్ళతో పర్సనల్లీ ఎక్కడో ఒకటి ఏదో ఒకటి తెలుస్తుంది మనకి, వాళ్ళ టైము. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే వీళ్ళందరిలో కామన్గా టైం సెన్స్ చాలా పంచువల్. సుధాకర్ గారు ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకున్నారా లెజెండ్స్ అనిపిస్తుంది సార్. మేమేంటంటే కొంచెం పెద్ద ఆయన కదా సార్, మీకు పలానా పెద్ద హోటల్లో ఇలా చేస్తాం సార్, హోటల్ బుక్ చేద్దాం. ఎందుకండి ఏమొద్దు, ఒక హోటల్ ఉంది సో అండ్ సో, నేను ఎప్పుడు అక్కడికే వస్తుంటాను, నేను ఆల్మోస్ట్ 20-30 years నుంచి అక్కడే ఉన్నా, నా రెగ్యులర్ అది, అక్కడైతే మీకు చాలా తక్కువకి ఉంటుంది, ఇంకా నా పేరు చెప్తే మీకు ఇంకా కన్సెషన్ కూడా ఇస్తారు. అంటే ఆయన అర్థం చేసుకునే విధానం, ప్రొడక్షన్ ఇవాళ ఆయనకేంటి వద్దు నాకు పలానా 5-star హోటల్ కావాలంటే కూడా ఇస్తాం తప్పదు, కానీ అలా లేరు వీళ్ళు. రవి కాళే గారు కూడా అంతే, ఆయన కూడా ఫ్లైట్ పలానా ఫ్లైట్ ఈ 2 days వచ్చారు ఒక మధ్యలో షూట్కి, సెకండ్ డే మార్నింగే చెక్అవుట్ చేశారు ఆయన. నేను డైరెక్ట్ సెట్లోంచే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా, మళ్ళీ హోటల్కి రావడం, మీకు ఆ 1 day హోటల్ బిల్ పడుతుంది, ఎందుకు మీకు అనవసరంగా హోటల్ బిల్ కూడా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 1 day హోటల్ బిల్ కూడా ఎందుకు మీకు డబ్బులు, నేను మార్నింగే చెక్అవుట్ చేసి వచ్చేస్తా, సెట్లోంచే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. మా ఇంత ఎట్లా ఆలోచిస్తున్నారా వీళ్ళు అంటే, అక్కడ అది కదా వాళ్ళ యాక్టింగ్ ఇవన్నీ సెకండరీ, ఆ క్యారెక్టర్ వాళ్ళది అలా ఉంటే మనం కూడా ఒక 10 మంది అరే పలా ఇలా ఉన్నారా కంఫర్టబుల్ వీళ్ళు మనకి, వీళ్ళని పెట్టుకోవచ్చు అని ఒక ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి పెయిన్ తెలుసు. ఇవన్నీ ఏ ఇన్స్టిట్యూట్లో నేర్పియవు ఇవన్నీ. డెఫినెట్గా చాలా గ్రేట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా వరకు కూడా నేర్చుకున్నట్టే, చాలా ఫ్రీగా నేర్చుకున్నట్టు అనమాట. కానీ డెఫినెట్గా సన్నీ గారు, మీరు చేసిన సినిమా అనేది మీకు గుర్తింపు తీసుకొస్తుంది. అండ్ మోరోవర్ ఇంకోటి ఏంటంటే, దాని నుంచి మీలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు, మీ నుంచి ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎప్పుడో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు చేసిన తర్వాత మనకు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ వస్తుంది, దాన్ని ఎలా అయితే ఎంత ఎఫర్ట్ పెట్టి దాన్ని అవుట్పుట్ అయితే ఇస్తామో, మీరు స్టార్టింగే మీకు అటువంటి క్యారెక్టర్ వచ్చింది, దానికి మీకున్న కో యాక్టర్స్తో మంచి బాండింగ్తో, మంచి రిలేషన్తో, మంచి అట్మాస్ఫియర్తో మీరు మంచిగా అటెంప్ట్ చేస్తారు. ఎందుకంటే నేను చూశాను, అది చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, సాంగ్స్ విషయానికి వస్తే, సాంగ్స్ అది అంటే ఇప్పుడు ఆడియో పరంగా కూడా ఇప్పుడు మీరు డ్యాన్స్ కానీ ఇవి కానీ అంటే నేర్చుకున్నారా, లేదంటే ఏమన్నా మామూలుగా? లేదు, అంటే బేసికల్లీ నాకు చిన్నప్పటి నాకు స్టార్ట్ అయిందా డాన్స్తో. అంటే టైం సరిపోతుంది అంటే అదొక ఎపిసోడ్ చెప్పొచ్చా? చెప్పండి పర్లేదు, చిన్న ఒక 1-2 minutes చెప్పేస్తా. బేసికల్లీ నాకు చిన్నప్పటి డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే. ఊర్లో మా చిన్నప్పుడు ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు, ఘంటసాల గారు, వర్ధంతి, శ్రీశ్రీ గారు ఇలాంటి ఫంక్షన్స్ కండక్ట్ చేసేవాళ్ళు అనమాట. అప్పుడు బద్రీ సినిమా రిలీజ్ అయింది. ఆ పాట ఏంటది, ఏమే రాజా, బద్రీలో అంటే ఏ చికిత్తా గుమాస్, ఆ పాట అంటే పిచ్చ ఇష్టం అనమాట నాకు అప్పట్లో. ఆ ఫంక్షన్కి అంతా మా వాళ్ళే కండక్ట్ చేస్తున్నారు, ఓకే డాన్స్కి ముందు పేరు ఇవ్వాలి ఫలానా ఫలానా. నేను అంతసేపు బాగానే ఉన్నా, ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది, అది అప్పట్లో లైవ్ టెలికాస్ట్ అనమాట, లోకల్ డిష్ ఛానల్లో ఊరు మొత్తం లైవ్ టెలికాస్ట్. నేను అప్పటికప్పుడు వెళ్ళి లేదు పాట నేను చేస్తా డాన్స్ అని చెప్పి స్టేజ్ ఎక్కేసి పాట అందరూ డైరెక్టర్ కొడుకు అనగానే అందరూ వచ్చేసారు, ఏం చేస్తాడు చూద్దాం. నాకు ఏం రాదు అప్పుడు, తెలియని కాన్ఫిడెన్స్, వెళ్ళి మొత్తం షర్ట్ ఇప్పేసి సింగ్ చేసి అది చేశాను. అక్కడ నాకు అనిపించింది అన్నమాట, అరే అంటే ఒక స్టేజ్ మీద మనం ఉండి ఆడియన్స్ ఇలా చూస్తూ ఉంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది. అక్కడి నుంచి నాకు డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చింది అన్నమాట. స్కూల్లో ఎవ్రీ కాంపిటీషన్స్కి వెళ్ళడము, యాన్యువల్ డేస్కి,
2004-05 ఆ టైంలో అనుకుంటా రామోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం ఏదో కాంపిటీషన్ పెట్టారు స్కూల్స్ అన్ని, దాంట్లో పార్టిసిపేట్ చేశా. తర్వాత కాలేజ్లో ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఈవెంట్ పెట్టారు ఫ్రెష్ ఫేస్ అని చెప్పి, దాంట్లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళా. పేపర్లో వచ్చింది ఫోటో, ఇంగ్లీష్ పేపర్లో. అప్పుడు అసలు ఆ కాలేజ్లో నోటీస్ బోర్డులో పెట్టి అసలు హడావడి చేశారు అన్నమాట. అప్పుడు నేను డాడీకి తీసుకెళ్ళి చూపించా, నీది తెలుగు పేపర్లో వచ్చింది, నాది ఇంగ్లీష్ పేపర్లో వచ్చింది ఫోటో చూసారా అని చెప్పి. అలాగా నాకు డాన్స్ కొంచెం బాగానే చేస్తాను. అదే ఇది సాంగ్స్ చూసినప్పుడు అనిపించింది, అంటే అప్పటికప్పుడు సాంగ్ ప్రాక్టీస్ అయ్యి ప్రిపేర్ అయ్యి చేశారా, లేదంటే ఇక ఫస్ట్ నుంచి కూడా అలవాటు ఉండే ఉంటుందా అని చెప్పన్నట్టుగా అనుకున్నా? లేదు, ముందు నుంచే నాకు డాన్స్ అంటే ఇష్టం బాగా. సూపర్, మల్టీ టాలెంటెడ్ అనమాట అయితే. యా. అండ్ ఇప్పుడు ఇంకా అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్, అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? అంటే చెప్పచ్చలేదో మేబీ ఆ టీం నుంచి చెప్తారు. చంద్రమహేష్ గారు ఉన్నారు, డైరెక్టర్ చంద్రమహేష్ గారు, ఆయనతో ప్రాజెక్ట్ చేశాను పిఠాపురంలో అలా మొదలైంది అని. దాంట్లో 3 leads ఉంటారు, దాంట్లో 1 of the lead. ఓ సూపర్, అది కూడా మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్. అది సూపర్ సూపర్. చంద్రమహేష్ గారు అంటే ఆయన మంచి డైరెక్టర్, ఆయన నుంచి కూడా ఒక మంచి సినిమా రాబోతుంది. కూల్ పర్సన్ ఆయన, అసలు సెట్ లో సైలెంట్, అసలు కోపడరు. అవును, అలా మేనేజ్ చేస్తాడు. అవునవును, రైట్. మీరు అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నారా? అంటే మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు కదా, అంటే చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేవారా, లేదంటే అల్లరల్లరుగా ఇంట్లో తన్నులు తినడం డాడీతో ఇట్లాంటివి ఉన్నాయా? చాలా ఉన్నాయి. మా డాడీ కాదు కానీ, డాడీ తక్కువ, అమ్మ బాగా, మా మమ్మీ బాగా కొట్టేవాళ్ళు. అంటే మీరు మీ సిబ్లింగ్స్ అంటే ఎలా? తమ్ముడు ఉన్నాడు. తమ్ముడా? అంటే మీరు పెద్దోళ్ళా? నేను పెద్దవాడు. పెద్దోడు అంటే పెద్దోడు మదర్ సైడే. మదర్ సైడే కానీ కొట్టడం అన్ని మీరు దొరికేవారా? మదర్తోనే చేసేవాళ్ళు. అంటే అమ్మని ఎక్కువ, డాడ్ ఎప్పుడు ఆయన ఏంటంటే ఇట్లా బయట మార్నింగ్ వెళ్ళి ఎప్పుడు ఈవినింగ్ వచ్చేవాళ్ళు. అప్పుడు కొంచెం ఎక్కువ హసలు ఎక్కువ ఉండేది. అంటారు బయట ఛానల్స్ కోసం తిరగడం, ఫ్యామిలీ చూసుకోవడం, అదంతా మదర్తో ఎక్కువ ఉండేవాళ్ళం. ఇప్పటికీ నాకు కొంచెం మదర్తో ఎక్కువ ఇంటరాక్షన్. అల్లరి చేయడం కూడా ఎక్కువ ఉండేది. దొరికితే అది వేసుకొని కొట్టేవాళ్ళం, చీపురు గడ్డలు అది అది మంచి ఎక్స్పీరియన్స్, చాలా గుర్తుండే. ఏదైనా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి, అంటే ఇది కామన్ గా ఉన్నది లేదంటే కామన్ గా లేనిది. చాలా ఉన్నాయి. ఓకే, 3rd క్లాస్ ఇప్పుడు చిన్నప్పుడు, అప్పుడే అంటే ఊర్లో నుంచి అప్పుడు షిఫ్ట్ అయ్యాం హైదరాబాద్కి కొత్తగా. అప్పుడు ఏం తెలియదు ఇంకా, హైదరాబాద్ కొత్త, జస్ట్ 1-2 months అయింది. స్కూల్ అయిపోయింది, ట్యూషన్ అయిపోయింది, అలా ఆడుకుంటూ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అని చెప్పి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయా. నైట్ అది ఏం జరిగిందో తెలియదు, టీవీ చూస్తూ కూర్చున్నాను, అదైంది 8:30, 9:30. ఎంత టెన్షన్, అప్పుడు ఫోన్స్ కూడా లేవు కదా, ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పి ఇంత టెన్షన్, అటు ఇటు ఫుల్ కాలనీ అంతా తిరుగుతున్నారు. కట్ చేస్తే 10 o'clock అలా నడుచుకుంటూ వస్తున్నా. కోపం వచ్చేసి ఎక్కడికి వెళ్ళారో అసలు అని చెప్పి కొట్టింది మా అమ్మ. అది లైఫ్లో గుర్తుండిపోతుంది. అసలు లాస్ట్గా తిన్నది ఇప్పుడు అమ్మ చేత నిన్ననే అనుకుంటా, నిన్న పొద్దున. చాలా ఫ్రెష్గా ఉంది అయితే. మదర్తో ఒక మంచి ఇంటరాక్షన్ ఉంటుంది, అంటే ఊరికే వెళ్ళి ఏదో ఒకటి టీజ్ చేయడం చేసుకుంటే పెడుతూ ఉంటుంది. ఓకే, బ్రదర్ ఏం చేస్తారు? ఆడు ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, మోడల్ షూట్స్ అవి చేస్తూ ఉంటాడు. ఆడు కూడా కైండ్ ఆఫ్ ఆర్ట్స్ సైడే. డిగ్రీ జాయిన్ అయ్యి మధ్యలో డిస్కంటిన్యూ చేసి అది చదువులు అన్నీ కాదు అని ఫోటోగ్రఫీలోనే డిగ్రీ చేశాడు. ఓ సూపర్. చేసి ఇప్పుడు ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్, తను ఓన్గా ఒక సెటప్ అంతా పెట్టుకొని మోడల్ షూట్స్, ఏదైనా ఇప్పుడు ఎవరైనా పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి చేయడం అలా చేస్తున్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేశాడు కెరియర్. ఓకే, డూయింగ్ గుడ్. సూపర్ సూపర్. నెక్స్ట్ మీరు ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు మళ్ళీ? అది చంద్రమహేష్ గారి చెప్పాను, అది అయింది. తర్వాత అంటే మొన్నటి వరకు మన రిలీజ్ టైం వరకు కొంచెం మన సినిమా వర్క్లో ఉండే, కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ అంతా నేనే చూసుకున్నాను అనమాట, A to Z. అసలు సినిమా 0 నుంచి బయటికి వచ్చే వరకు ప్రాసెస్ అంతా ఏంటి అది తెలిసిపోయింది. సో దాని మీద వర్క్ చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యింది, కొంచెం ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను ఆడిషన్స్కి వెళ్ళడం, వాళ్ళని కలవడం అలాగే. ఇప్పుడు మీరు చేసిన సినిమా మీకు వర్కౌట్ అవుతుందని చెప్పని అనుకుంటున్నారా? అంటే మీ ఫర్దర్గా ఆడిషన్స్ ఇచ్చేటప్పుడు పోలీస్ వారు ఇచ్చారు కదా, డెఫినెట్లీ అవుతుందండి. ఎందుకంటే దాంట్లో ఆడిషన్ ఇచ్చిన దారి వేరు.
అది వేరు. అంటే మీ పర్ఫార్మెన్సెస్ ఏముంటాయి, కొంతమంది డైరెక్ట్ ఆడిషన్ అడుగుతారు, అవును. కొంతమంది స్క్రిప్ట్లు ఇచ్చి చేయమంటారు, కొంతమంది మీ దగ్గర ఏమైనా వీడియోస్ ఉంటే పంపండి అది. సో నేను ఈ కొంచెం సినిమానే చూపించచ్చు ఇప్పుడు. రిలీజ్ అయిన తర్వాత అంటే ఓటీటీకి వాళ్ళు వచ్చిన తర్వాత అఫీషియల్గా ఆ క్లిప్పింగ్స్ అన్ని తీసుకెళ్ళి చూపిద్దాము అని ఒక మైండ్లో అదొకటి ఉంది. ఓకే. ప్రస్తుతానికి అయితే క్లిప్పింగ్స్ కట్ చేసి పెట్టుకున్నా, అఫీషియల్గా ఓటీటీకి వచ్చిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళి చూపిద్దాము. ఎందుకంటే పెక్యులర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది, ఆ కాస్ట్యూమ్స్ కానీ అది త్రూ అవుట్. అంటే ఇప్పుడు చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటేనే మనకి వర్కౌట్ అవుతున్నాయి. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అంటే మీకు తెలియదు కాదు, పాన్ ఇండియా సినిమాల్లో ఫేమ్ ఉన్న వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా కలెక్షన్స్ కానీ అవన్నీ కూడా నడుస్తాయి. చిన్న సినిమా అనేటప్పటికి మెయిన్గా ఇప్పుడు ఏంటంటే హీరో అప్కమింగ్ హీరో అయ్యి ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న 2-3 సినిమాలు చేసిన హీరో అయ్యి ఉండొచ్చు. సబ్జెక్టు కంటెంట్ అనేది బాగుంటే కనుక ఆటోమేటిక్గా ఆడియన్స్ అనేవాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీసు వారి హెచ్చరికలో మీది కొంచెం ఎలా అంటే ప్రమోషన్స్ అనేవి తక్కువ జరిగినాయి అని చెప్పని నేను అనుకుంటున్నాను. నిజమేనా మరి అది వాస్తవం అనుకుంటాను. ఎలా డిప్లొమాటిక్ క్వశ్చన్ ఇది. అవునని చెప్పొచ్చు, లేదని చెప్పొచ్చు. అంటే సింగిల్ హ్యాండ్ మీద వెళ్ళిపోయింది కదా. యా, అంటే కానీ చేసినంత వరకు ప్రమోషన్స్ సినిమా బయటకు వచ్చిన తర్వాత టాక్ అయితే పాజిటివ్ టాక్ వచ్చింది. అంటే ఇప్పుడున్న రోజుల్లో పెద్ద సినిమాలు కూడా కలెక్షన్స్ రావట్లేదు, కానీ కంటెంట్ ఉంది, దాంట్లో మ్యాటర్ ఉంది, పలానా క్రాఫ్ట్లు బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, అలా వచ్చింది. ఆ టాక్ వచ్చిందంటే అది హిట్ కిందకి లెక్క ఇప్పుడు. అంటే ఫుట్ఫాల్ తగ్గిపోయింది. ఆబ్వియస్లీ ఫుట్ఫాల్ రావాలంటే వస్తారు జనాలు, కానీ ఆ సబ్జెక్ట్ వేరే, దానికి కొంచెం మనం చేయాల్సిన ప్రమోషన్ కానీ అది వేరే ఉంటుంది. కానీ లక్కీగా మనకి ఈ రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాక్ కానీ, అంటే జనరల్గా డబ్బులు ఇచ్చి మన ప్రమోషన్ రివ్యూస్ చెప్పించుకోవడం వేరే ఉంటుంది. నేను లిటరలీ షాక్ అంటే స్వేర్ చెప్పాలని కాదు, కానీ కొన్ని 2-3 ఛానల్స్ యూట్యూబ్ ఇంటర్వ్యూ వాళ్ళు ఏమంటారు రివ్యూస్ ఇవ్వడము, అసలు వాళ్ళు ఎవరో తెలియదు మనకి, కానీ వాళ్ళు ఇవ్వడం జెన్యున్గా ఇచ్చారు. అది నాకు చాలా బాగా అనిపించింది. ఓకే, ఎఫర్ట్స్ కరెక్ట్గా చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అంటే నేను ఇప్పుడు అనుకుంది ఏంటంటే, అయింది రిలీజ్ వరకు, ఇప్పుడు చేసిన ప్రమోషన్ అయిపోయింది, ఓటీటీకి వస్తుంది, ఇప్పుడు మనం ఓటీటీకి చేస్తున్నాం. సో ఓటీటీకి బాగా గట్టి ప్రమోషన్ ప్లాన్ చేసాము. సో ఓటీటీకి వచ్చిన తర్వాత జనాలు చాలా లైక్ చేయొచ్చు దీన్ని అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఉండే థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ ఓటీటీలో చూసాక మీమ్స్ వస్తాయి కదా, అరే దీన్ని థియేటర్లో చూడాల్సిందిరా, అనవసరంగా మిస్ చేసాను, అలాంటివి వస్తుందని డెఫినెట్లీ నేను బిలీవ్ చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, సోషల్ పొలిటికల్ ఉంది, చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత కమ్యూనిజం ఫ్లేవర్ కూడా ఉంది సినిమాలో. ఒక పాట కూడా ఉంది, ఆ పాట జనాలకి మళ్ళీ నారాయణమూర్తి గారు, మాదల రంగారావు గారి ఫ్లేవర్, అదంతా మళ్ళీ అంటే ఆ భావాలు ఉన్న వాళ్ళు చాలా మంది ఇప్పటికీ ఉన్నారు మనకి. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. ఆ క్వశ్చన్ చేసే ఒక విధానం అనేది మళ్ళీ జనాలకు వస్తుంది. మేము ఇవన్నీ ప్లాన్ చేసాము. సో ఆబ్వియస్లీ కొంచెం ఓటీటీకి వచ్చిన తర్వాత జనాలు వీటన్నిటి కనెక్ట్ అవుతారు అని నేను ఫీల్ అవుతున్నా. చూడాలి. యా, డెఫినెట్గా. నారాయణమూర్తి గారు కూడా ఆయన కూడా వచ్చారు, మన ఆడియో ఫంక్షన్కి వచ్చారు. ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అరే చాలా రోజుల తర్వాత మళ్ళీ మనలాంటి సినిమాలు వస్తున్నాయి. ఇంకోటి మన పరుచూరి గారు, ఆయనతో సాంగ్ లాంచ్ చేయించాం, ఇదేం రాజ్యం సాంగ్. ఆయన ఫస్ట్ ఇలా ఓపెన్ చేసి చూడండి, హే మన వాళ్ళు అన్నాడు ఆయన. అంటే ఆయన కూడా ఎక్కడో కనెక్ట్ అయ్యడం, అరే చాలా రోజుగా మళ్ళీ మనకు ఆ ఫీల్, అలాంటి సినిమా వచ్చింది, ఆ ఫ్లేవర్ మళ్ళీ కనిపించింది అని చెప్పి మాదల రంగా గారు ఆయన చూసినట్టు అనిపిస్తుంది మళ్ళీ నాకు. అంటే ఒకటండి, ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టు వెళ్ళాలి, ఇవన్నీ పక్కన పెడితే ఒక ఐడియాలజీని నమ్ముకొని దాని మీద సినిమా తీసి ఒక మెసేజ్ ఇవ్వాలి. నాకు హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు, నా క్రాఫ్ట్ నేను చూపించుకోవాలి అని చేసే డైరెక్టర్స్ చాలా తక్కువ ఉంటారు. సో లైక్ ఐఎమ్ ప్రౌడ్ టు సే మై ఫాదర్ ఈజ్ ఇన్ దట్ కేటగిరీ. సో అది నాకు ఈ మధ్య అర్థమవుతుంది. ఇన్ని రోజులు బయట నుంచి చూసేవాడిని, ఇప్పుడు 2 years ఆయనతో ట్రావెల్ చేసిన తర్వాత, సినిమా ఇన్ అండ్ అవుట్ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ వస్తుంది నాకు. సో డెఫినెట్లీ జెన్యూన్ ఎఫర్ట్స్ ఉంటే ఆడియన్స్ పక్కాగా యాక్సెప్ట్ చేస్తారు. మన తెలియక చేసిన ప్రమోషన్స్ లోపాలు కానీ దాంట్లో ఉండి జనాలకు రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు, కానీ ఓటీటీకి వచ్చిన తర్వాత అప్పుడు చేతిలోనే ఉంటుంది కదా కాబట్టి మనకు సినిమా
డెఫినెట్లీ అందరు చూస్తారు, చూసి అందరికి నచ్చుతుంది అని అనుకుంటున్నాను. డెఫినెట్గా చాలామంది ఇప్పుడు అంటే విషయం పక్కన పెడితే మీరు దీన్ని ఇందా చెప్పారు ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ఇవ్వాలని చెప్పి డైరెక్టర్ గారి పర్స్పెక్టివ్ చెప్పారు. ఇప్పుడు ఇందులో మీరు కూడా కొంచెం వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్లే కాబట్టి కమర్షియల్గా కూడా ఆలోచించుకుంటారు కదా. అవును, అంటే కమర్షియల్ కూడా మనకి ఇది రావాలి కదా అని చెప్పి అన్నట్టు కూడా ఆలోచించుకుంటారు. మరి ఆ రకంగా న్యాయం జరుగుతుందని చెప్పని అనుకోవచ్చు. అదే అన్నా కదా ఇందాక, అంటే మనము మెసేజ్ అంటే టోటల్ మెసేజ్ ఏం లేదు, ఇది కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ లాగా ఉండదు. మనం ఈ పాన్ ఇండియా ఆర్టిస్ట్లను పెట్టుకుని కూడా అందుకే కదా కమర్షియల్గానే అలా అని చెప్పి మొత్తం టోటల్ చెప్తే ఎవరు చూడరు, అట్లా బోర్ కొట్టేలాగా. మనకు సాంగ్స్ ఉన్నాయి, ఐటమ్ సాంగ్ ఉంది, లవ్ సాంగ్ ఉంది, రెబెల్ సాంగ్ ఒకటి ఉంది. కమర్షియల్ ఆస్పెక్ట్స్ జరుగుతూనే అండర్ కరెంట్లో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ కమర్షియల్ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు దీన్ని, ఆ రానెస్, ఆ ఫ్లేవర్, అంటే ఒక్కొక్క డిఫరెంట్ ట్రాక్స్ నడుస్తూ ఉంటాయి. దండుపాలెం అంటే ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళది ఒక ఫ్లేవర్ ఉంటుంది. కమ్యూనిజం ట్రాక్ ఒకటి నడుస్తూ ఉంటుంది, డాడీది, నాది ఒక ట్రాక్ నడుస్తూ ఉంటుంది. అట్లాగా ప్రాపర్ కమర్షియల్ సినిమాలోనే ఇవన్నీ కలిపి చేసాము. సో డెఫినెట్లీ మనకి ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్ కావాలి, డబ్బులు రావాలి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి చేసాము. అలా అని చెప్పి ఏదో సినిమా తీసామని కాకుండా ఒక మెసేజ్. డెఫినెట్గా కామెడీ పరంగా ట్రాక్ ఎలా ఉంది ఇందులో? ఈ సబ్జెక్ట్లో అంత స్కోప్ లేదండి బేసికలీ కామెడీ. ఎక్కడన్నా చిన్న ఏదో రిలీఫ్ కోసం పెట్టాం కానీ ఇది ఒక అండర్ కరెంట్లో సోషల్ డ్రామా కాబట్టి కొంచెం కామెడీ ఉండేంత, అంటే నేను అనుకున్న ఏంటంటే కొంచెం తమిళ్ ఫ్లేవరు, మలయాళీస్ వాళ్ళు అట్రాక్ట్ అవ్వచ్చాము ఎక్కువ ఈ సినిమాకి. నేను చెప్పాను కూడా డాడీ కొంచెం మనం రైట్స్ కూడా ఒకసారి అటు చేస్తే బాగుంటుంది. సో ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఇంకోటి మన సబ్జెక్ట్లో కూడా కొంచెం సీరియస్నెస్ ఉంటుంది కాబట్టి కామెడీకి ఏదో కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది. సో అందుకని ఆర్గానిక్గా వెళ్ళాలని చెప్పి ఉంది. ఒక 2-3 చిన్న సీన్స్ ఉంటాయి కానీ అంత ఉండదు ఇంపాక్ట్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు చేసిన సినిమాలో హీరోయిన్గా ఆవిడ పేరు? హీరోయిన్ అని ఎవరు లేరు మన దాంట్లో, క్యారెక్టర్సే, అందరు క్యారెక్టర్సే. ఇప్పుడు నేను కూడా హీరో అని కాదు సినిమాలో, నేను కూడా క్యారెక్టరే, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. కాకపోతే అలా వచ్చింది హీరో. ఓకే, అందులో వాహిని గారు ఉన్నారు, హిమజ గారు ఉన్నారు, తులసి గారు, వీళ్ళందరూ సీనియర్లు. మీరు అందరూ చెప్పినట్టుగా వాళ్ళందరినీ ఒకసారి సెట్లో చూసి వాళ్ళందరితో వర్క్ చేసేటప్పుడు డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ లేదంటే మీ సీన్స్ ఉన్నప్పుడు కానీ అప్పుడు ఏమైనా టేక్స్ ఎక్కువ తీసుకోవడం? లేదు, నేను చెప్పే కదా, లైక్ నాకు అది ఉంది లోపల, ఎవరున్నా కానీ నేను ప్రూవ్ చేసుకోవాలి. లిటరలీ నేను షెండే గారు తులసి గారితో క్లోజ్ కాంబినేషన్ సీను. ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని చూస్తున్నా. అసలు షెండే గారిని ఎప్పుడు సినిమాలో చూడడం కానీ బయట ఎప్పుడు చూడలేదు. ఆయన అట్లా క్యారీవాన్ దిగి వస్తుంటే ఆ పోలీస్ గెటప్లో అదొకటి ఉంటుంది కదా మనకి చిన్నప్పుడు, పోకిరి సినిమాలో చూసింది. ఇవన్నీ ఒకసారి నాకు చర్రా తిరుగుతున్నాయి లోపల. ఓకే, ఇదంతా ఓకే, ఇప్పుడు నేను అసలు ట్యాగ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఒక యాక్టర్గా మాత్రం ఉండుంటే మాత్రం ఎక్కడో తడబడే అనిపించింది నాకు. ఎందుకంటే ఆ సీన్ వచ్చేంత వరకు ఒక ఎక్సైట్మెంట్లో, యాంగ్జైటీలో వెయిట్ చేస్తూ ఉండాలి. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు అక్కడ. ఆయన నించుంటే ఆయనకి ఇక్కడ నేను సజెషన్ షాట్లో నించోవడము, అంటే వేరేది ఫుడ్ వచ్చిందా, క్యారవాన్లు వచ్చాయా, అది వచ్చిందా, మైండ్ అంతా బిజీ ఉండేది అనమాట. కరెక్ట్ షార్ట్ అనగానే వెళ్ళిపోయి చేశారు. సో నాకు అంత మేబీ అది కూడా ఒక పాజిటివ్, అదొక ప్లస్ అయిందేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు. లేదంటే డైరెక్ట్ ఒక ఓన్లీ సీన్ అనుకోండి, వాళ్ళు పిలిచేంత వరకు అక్కడ వెయిట్ చేస్తూ డైలాగ్ చదువుకుంటూ ఒక ఎక్సైట్మెంట్, యాంగ్జైటీ ఉండేది. ఇక్కడ నాకు ఆ స్కోప్ దొరకలేదు లక్కీగా. ఓకే, సో ప్రతి ఆర్టిస్ట్తో అంతే అయింది నాకు. అజయ్ ఘోష్ గారితో కొంచెం క్లోజ్ ఉండేది, ఎందుకంటే కొంచెం ఎప్పటి నుంచో డాడీ ఫ్రెండ్ కాబట్టి ఆయన అప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు. ఆయనతో ఇంటరాక్షన్ వేరే ఉండేది. డైరెక్ట్ ఫస్ట్ టైం సెట్లో ఆయనకి నేను క్యారెక్టర్ వేస్తున్నా తెలియదు యాక్చువల్గా, గెటప్ సెటప్ ఏం తెలియదు. ఆయన గెటప్లో ఆయన వచ్చారు. ఫస్ట్ సీనే సైకిల్ మీద ఆయన వెళ్తూ ఉంటే నేను వెనకాల వెళ్ళాలి. నేను వెళ్ళి సైలెంట్గా వెనకాల నించున్నా. ఏంది నువ్వు ఎప్పుడు వచ్చావరా నువ్వు అన్నాడు. అంటే సార్ మాట్లాడి ఓహో బాగుంది గెటప్, అలా కొంచెం ఆయనతో ఫ్రీనెస్ ఉండేది బాగా నాకు. సో ఆయనతో ప్రాబ్లం ఏం లేదు. ఇంకా షెండే గారితో చెప్పాను ఈ స్టోరీ. అలా ప్రతి ఒక్కరితో, రవికాల గారితో సీన్కి ముందు డైరెక్ట్ నేను ఫస్ట్ ఆయన హోటల్కి వెళ్ళా. అక్కడ మేము ఒక ఆల్మోస్ట్ 1/2 hour 1 hour ఇట్లా ఇంటరాక్షన్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
సార్ని పలానా డేట్ సార్, ఇలా ఇలా ఉంది కాస్ట్యూమ్ సీన్స్ ఇవి అని చెప్పడానికి వెళ్ళాను. ఓకే ఓకే అన్నారు. కోనే అది అంటే ఇలా సో అండ్ సో సార్ అని చెప్పాను. అవునా ఓకే, నేను కూడా థియేటర్ ఆర్టిస్ట్. ఆయన థియేటర్ ఆర్టిస్టే, ఆయన మరాఠీ థియేటర్ అవి చాలా చేసి వచ్చారు. థియేటర్ అనగానే ఆయన ఇంకా అయిపోయి బయట అని చెప్పి కూర్చొని ఆల్మోస్ట్ 1 hour మాట్లాడడం. ఆయన జర్నీ ఏంటి అంటే నేను ఇప్పుడే వస్తున్నాను కదా, సో నాకు కొంచెం సజెషన్స్ ఎలా ఉండాలి. ఇప్పటికీ ఆయన అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు, టెక్స్ట్ చేస్తే రిప్లై ఇస్తారు. సో మంచి పర్సన్ ఆయన. సో ఆయనతో కూడా ఆ భయం కానీ అది లేదు. సూపర్. సో అలా జరిగింది. రైట్. అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి ఏంటంటే ఒక మంచి ఆర్టిస్ట్ని, అంటే హీరో అనొద్దు ఇంకా, అంతే ఆర్టిస్ట్ ఒక మంచి ఆర్టిస్ట్ని పరిచయం చేశారు. అయితే డెఫినెట్గా ఈ మీ చేసిన సినిమా అనేది ఓటీటీలో కూడా మంచి హిట్ రావాలని చెప్పని కూడా కోరుకుంటున్నాం. మీరు అన్నట్టుగా మీమ్స్లోకి వాటిలోకి ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే అందులో ఆ సీన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ అన్నీ కూడా సేమ్ కొంచెం పబ్లిక్లోకి రీచ్ అయ్యే విధంగా క్యాచీగా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా మంచి హిట్ వస్తుంది. దీనికి కూడా ఓటీటీలో కూడా మంచి హిట్ రావాలని చెప్పని కోరుకుంటున్నాం. మీరు అన్నట్టుగా ఎలాగో తమిళ్ అటువైపు అన్నారు కాబట్టి రైట్స్ కాబట్టి అవి కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఆ నీటివిటీ కూడా కొంచెం మిక్స్ అవుతుంది కాబట్టి అది కూడా వర్కౌట్ అవ్వచ్చు డెఫినెట్గా అండి. ఎందుకనంటే ఇండస్ట్రీకి చాలామంది కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త కాన్సెప్ట్లు తీసుకొస్తున్నారు, డిఫరెంట్గా తీసుకొచ్చు మంచి అంటే వాళ్ళు పెట్టుకున్న 200 రూపీస్ 250 రూపీస్కి ఏంటంటే వర్త్. రెవల్యూషన్ విప్లవకారులు వాళ్ళకి సంబంధించి కానీ ఈ టైప్ ఆఫ్ కూడా అందులో మిక్స్ చేసి తీసుకొచ్చి నిజంగా ఆర్ నారాయణమూర్తి గారు వీళ్ళందరూ కూడా మెచ్చుకొని మళ్ళీ ఆ ఫ్లేవర్ను మళ్ళీ దింపుతున్నారు అనేటప్పటికి. ఎందుకంటే తెలంగాణలో మెయిన్గా అదే ఎక్కువ ఎక్కడ చూసినా కానీ చాలా మంది పేర్లు కూడా మర్చిపోయారండి. అంటే మనం దాంట్లో పెట్టిన పేర్లు కూడా నార్ల చిరంజీవి గారు, జాషువా గారి పేర్లు, గద్దర్ గారి, ఇంకా చాలా మంది పోయిట్స్ పేర్లు వచ్చేలాగా కొన్ని డైలాగ్స్ కూడా పెట్టాం. అది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇప్పుడు ఎలాగైతే మన హిస్టరీ ఎలా అయితే మనం గుర్తుపెట్టుకుంటామో ఇవి కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు మన రెవల్యూషన్ ఈ ప్రాసెస్లో వీళ్ళు పలానా కేటగిరీ వీళ్ళు ఉన్నారు కాబట్టే ఆ క్వశ్చన్ చేసే అది ఉంది కాబట్టి మనం ఇప్పటికీ అలా ఉన్నాం. అవును. సో ఆ పేర్లు అవన్నీ మళ్ళీ ఒకసారి జనాలకు గుర్తు చేసాయి. డెఫినెట్గా సూపర్ అండ్ మంచి ఐడియా, మంచి కాన్సెప్ట్. అండ్ మీకు కూడా ఫర్దర్గా కూడా మంచి క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్ నుంచి ఇంకా మంచి క్యారెక్టర్స్ కూడా రావాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి వచ్చినందుకు. అండ్ సార్ కూడా చెప్పండి ఆల్ ది బెస్ట్ చెప్పండి, సార్ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్, మంచి హిట్ వచ్చి మంచి క్యారెక్టర్స్ మళ్ళీ ఇంకా మంచి పెద్ద సినిమాల్లో కూడా వచ్చి మళ్ళీ మాకు ఇంటర్వ్యూలు ఇవ్వాలి అని కూడా మేము కోరుకుంటున్నాం. సన్నీ అనే ఈ నేమ్ అనేది ఇండస్ట్రీలో ఒక ఐడెంటిటీ వచ్చేయాలి, దానికి ఒక సన్లాగా షైన్ అయ్యి ఎలా రవితేజ గారు చెప్తారు కదా, ఉదయించిన సూర్యుడు కట్ చేస్తే ఇప్పుడు చూసారు లేదో ఏఆర్టీ, అవును ఏఆర్సీ అని ఏఆర్టీ రవితేజ గారు రవితేజ సినిమా ఆ బీమ్స్ అని ఇప్పుడు వేస్తున్నారు. అది మార్నింగే చూసాను, మీవి చూస్తూ మార్నింగ్ చూసినప్పుడు అనిపించింది రవితేజ గారు ఆంజనేయ సినిమాలో అంటారు కదా, నేను కూడా ఏదో ఒక రోజు ఛానల్ పెడతాను, ఛానల్ వాటర్ అవుతాను చెప్పారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ బీమ్స్ వేస్తున్నారు అవి. అలాగా మీరు కూడా ఉదయించే సూర్యుల్లో వచ్చి రావాలి. సూపర్ అండి, సూపర్ నైస్ అండి. అండ్ ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.